అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 2. శ్రీ ఈవినింగ్ స్కూల్ ఫినిష్ అవ్వడంతో ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి పార్కింగ్ ఏరియాకి వచ్చి బైక్ తీసి స్టార్ట్ చేస్తుండగా వెనక ఏదో స్పర్శ తగులుతుంటే తల తిప్పి చూశాడు. శ్రీ వెనక ఉన్న అంశుని చూసి నొసలు చిట్లిస్తూ, హే యూ ఇడియట్, గెట్ డౌన్ అంటూ కసరగానే, అదేంటి శ్రీ అలా చిరకు పడతావు, నా కార్ స్టార్ట్ అవ్వట్లేదు, ఈరోజు ఒక్కరోజు మా ఇంటి దగ్గర దింపేసేయి అంటున్న అంశుని కొట్టేలాగా చూస్తూ, మర్యాదగా చెబుతున్నా దిగు, లేకపోతే కింద పడేస్తా అని బెదిరించగానే వీడు అన్నంత పని చేస్తాడు అనుకుంటూ కిందకి దిగింది. అక్క నుండి బైక్ స్టార్ట్ చేసుకుని వాయువేగంతో వెళ్తున్న శ్రీని సీరియస్గా చూస్తూ తన కార్ దగ్గరికి వెళ్ళింది. హాయ్ అంశు, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు అంటుంది 8th క్లాస్ చదువుతున్న ఆద్య. శ్రీ చెల్లి. ఉన్నాడుగా మీ అన్న, ఎప్పుడు చూడు చిరాగ్గా మాట్లాడతాడు, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, అమ్మాయిలంటేనే ఎలర్జీనా అలా బిహేవ్ చేస్తాడు అంటుంటే, నీకు తెలియందేముంది, వాడికి మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరూ నచ్చరు, అదే ఎందుకు, ఐ డోంట్ నో అంశు, కెన్ ఐ డ్రాప్ యూ అనింది ఆద్య. నో థ్యాంక్స్ అంటూ తన కార్ని స్టార్ట్ చేసి అక్క నుండి బయలుదేరింది. ఇప్పటి వరకేమో కార్ స్టార్ట్ అవ్వలేదు అనింది, ఇప్పుడేంటి అలా వెళ్తుంది అనుకుంటూ కార్ని ఇంటివైపుకి తిప్పాడు డ్రైవర్. దీర్ఘాలోచనలో ఉన్న శ్రీజ ఎదురుగా వస్తున్న బైక్ని చూసుకోలేదు. స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. శ్రీ కోపం వస్తుంటే, యూ ఇడియట్, కళ్ళు బ్యాక్ ప్యాకెట్లో పెట్టావా అని బైక్ స్టాండ్ వేసి విసురుగా దగ్గరికొచ్చి అరవగానే అతడి అరుపుకి ఈ లోకంలోకి వచ్చింది శ్రీజ. చేప కనులు టపటపలాడిస్తూ చూసింది. పెద్దగా ఉన్న కలువ కనులని చూసి నొసలు ముడేసి, ఏయ్ నీకు చావడానికి నా బైకే దొరికిందా, మార్నింగ్ కూడా నా బైకే అడ్డమొచ్చావు అంటుంటే, హలో మిస్టర్, మీ బైక్కి నేను అడ్డం రాలేదు, నువ్వే స్పీడ్గా వచ్చి పాపకి డ్యాష్ ఇచ్చావు అంటుంటే, షడప్, పాపకి నేను డ్యాష్ ఇవ్వడం ఏంటి, నేను సడన్ బ్రేక్ వేయకపోతే పాప ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసుండేవి అంటుంటే, శ్రీ మాటలకి శ్రీజకి కోపం పీక్సుకుపోయి, అసలు నువ్వు మనిషివేనా, కొంచెమైనా మానవత్వం లేదు, చిన్న పాపని కూడా చూడకుండా అలా మాట్లాడుతున్నావు అంటున్న శ్రీజ మాటలకి నొసలు చిట్లిస్తూ, ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది నా బైక్, నా ఇష్టం, నేను ఎలాగైనా డ్రైవ్ చేస్తా, మధ్యలో నీకేంటి, రోడ్డు మీద వెహికల్స్ వెళ్తాయి, మీరే చూసుకుని నడవాలి, ఢీ కొట్టిన తర్వాత మా మీద పడిపోతారు, మినిమం కామన్ సెన్స్ లేదా, రోడ్డు నీ బాబుదైనట్లు నీ ఇష్టానికి నడుచుకుంటూ వెళ్తున్నావు, అటు ఇటు చూసుకోవా, ఇంకోసారి నా దారికి అడ్డం వచ్చావనుకో ఈ బైక్తో తొక్కి పడేస్తా అంటూ విసురుగా తీసిన హెల్మెట్ని హెడ్కి పెట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తుండగా, హలో మిస్టర్ అని చిటికేసింది శ్రీజ. హెల్మెట్ పెట్టిన వాడల్లా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అనింది పొగరుగా. ఆమె పొగరుకు చిర్రెత్తుకొస్తుంటే, నేను ఏ క్లాస్ చదివితే నీకేంటి, అయినా నా ముందే చిటికేసి మాట్లాడుతున్నావు, మర్యాదగా చెబుతున్నా నా జోలికి రాకు, వస్తే నీకే మంచిది కాదు అంటుంటే, ఏంటి బెదిరిస్తున్నావా, లేదు హెచ్చరిస్తున్నాను, నీ డబ్బు బలుపుంటే నీ దగ్గరే పెట్టుకో, మాలాంటి నువ్వు అన్నావుగా లో క్లాస్ గర్ల్ అని చూపించుకోవడం దేనికి అంటుంటే, నా ఇష్టం, నాకు ఎలా అనిపిస్తే అలా ఉంటాను, అయినా చెప్పడానికి నువ్వెవరో, ఈ రోడ్డు మీద అన్నావుగా, ఎస్ నాదే, ఇక మీద నుండి ఈ రోడ్డు మీద నడవకు, నాకు కనబడితే అప్పుడు చెబుతా నీ సంగతి అన్నాడు శ్రీ. ఇది పబ్లిక్ రోడ్, ఎవరైనా ఎలాగైనా తిరుగుతారు, నీ బాబుది కాదు, నేను కనిపిస్తా, ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకో, కనిపించకూడదు అని చెప్పడానికి నువ్వెవరో, నీకు డబ్బున్నంత మాత్రాన అందరినీ కంట్రోల్ చేయాలి అనుకుంటే మాత్రం అస్సలు బాగోదు అని వేలు చూపించి సీరియస్గా చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీజ. వెళ్తున్న ఆమెని కన్నింగ్ లుక్తో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ. శ్రీ వచ్చేసావా తల్లి, హా నాన్న, మీ అమ్మ అరుస్తుంది త్వరగా వెళ్ళు అంటుంటే వెళ్ళింది. ఒక్కో అడుగు ఫాస్ట్గా వేస్తూ అమ్మా అనింది భయం భయంగా. ఏయ్ ఏంటే ఇంత ఆలస్యంగానా ఇంటికొస్తే, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావే అంటూ అరుస్తుంటే ఏం మాట్లాడలేదు శ్రీజ. మాట్లాడవే, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా అంటూ అరుస్తుంటే, అది అమ్మా హాస్పిటల్ వెళ్ళాను అనింది భయం భయంగా. హాస్పిటల్ అనగానే ఇంతెత్తున లేచి శ్రీజ జుట్టు పట్టుకొని ఆమె ముందుకు తెచ్చుకొని, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు అని చెప్పానుగా, ఎందుకెళ్ళావు, నా మాట అంటే లెక్కలేదా
అంటూ అటు ఇటు తల కుదేస్తుంటే నొప్పితో అమ్మా అంటుంది. నోర్మోయ్! ఇంకోసారి నన్ను కాదని హాస్పిటల్‌కి వెళ్ళావని తెలిసిందో నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అని విసురుగా వదిలి తోమాల్సిన గిన్నెలు, ఉతకాల్సిన బట్టలున్నాయి. ఉతికి చావు. ఫోర్స్‌గా వదలగానే వెళ్లి గోడకు తాకింది శ్రీజ. వాళ్ళ అమ్మ రత్నం కూతురికి దెబ్బ తగిలింది అన్న విషయం కూడా లెక్కలో పెట్టకుండా అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. గోడకి తగలగానే తలకి చిన్నగా దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటే చేతితో తడిమి చూసుకొని కిచెన్లోకి వెళ్ళి పసుపు బాక్స్ పక్కన ఎర్రగా కనిపిస్తున్న కారం డబ్బా ఒకటి కనిపిస్తుంటే దాన్ని చేతిలోకి తీసుకొని గుప్పెడు కారం తీసి దాని మీద పెట్టగానే ఒక్కసారిగా బగ్గుమని నొప్పికి కళ్ళల్లో నీళ్లు పటపటా రాలి నేలని ముద్దాడుతుంటే ఎలాంటి చలనం లేకుండా నొప్పిని పంటి బిగువన పట్టి ఎంత నొప్పి వస్తున్నా అణుచుకుంటూ ఇక అక్కడి నుండి ఇంటి వెనకకు వెళ్ళి బండెడు బట్టలను చూసి రోజు ఉండేవేగా అని ఓ విరక్తి నవ్వు నవ్వి ఓ నిట్టూర్పు విడిచి బట్టలు ఉతకడంలో పడింది శ్రీజ. ఏయ్ త్వరగా ఉతుకు లేకపోతే నిన్ను ఉతికారేస్తాను. గిన్నెలు కూడా త్వరగా తోమి ఇంట్లోకి రా అంటుంటే సరే అమ్మా అంటూ బట్టలు ఉతికి గిన్నెలు తోమి ఇంట్లోకి పరుగున వెళ్ళింది. ఇదిగో కూరగాయలు కట్ చేసి వంట చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది రత్నం. అప్పటికే టైం రాత్రి 7 అవుతుంది. ఈ వంట చేసి వెళ్ళేసరికి ఎంత అవుతుందో మళ్ళీ చదువుకోవాలి అనుకుంటూ త్వరగా కూరగాయలు కట్ చేసి వంట చేసి హాల్లో అన్నీ సర్దేసి చదవడానికి కూర్చుంటుంటే ఏయ్ ఎవరు వడ్డిస్తారే అంటుంటే ఇక కూర్చున్నదల్లా లేచి అమ్మకి నాన్నకి ఇద్దరు తమ్ముళ్ళకి వడ్డించింది. నువ్వు తినమ్మా అన్నాడు పరందామయ్య శ్రీజ తండ్రి. మీరు తినండి నాన్న, నేను చదువుకున్నాక తింటాను. తిన్నాక చదువుకుందు తినమ్మా అని బలవంతం చేస్తుంటే ఎదురుగా కూర్చున్న రత్నానికి కళ్ళు మండుతుంటే చూస్తుంది ఇద్దరిని గుర్రుగా. ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా తన బిడ్డకు వడ్డించాడు. ప్రేమ నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ ప్లేట్ చేతిలోకి తీసుకుని తింటూ ఉంది శ్రీజ. ఇక త్వరగా ముగించుకొని చదువుదామని లేచి వెళ్తుండగా ఇవి ఎవడు సర్దుతాడే అంటున్న రత్నాన్ని తల తిప్పి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళి అన్నీ సర్ది అప్పటికే టైం 10 అవుతుండడంతో ఒక మూలన బుక్ తీసుకుని చాపపరుచుకొని కూర్చుంది. పాతకాలం నాటి పెంకుటిల్లు చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది. ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది ఉంటాయి. టైం దొరికినప్పుడల్లా ఇంటిని నీటుగా సర్దుతుంది శ్రీజ. రాత్రి 12 గంటల వరకు చదివి మార్నింగ్ నుండి అలసిపోవడంతో నిద్ర ముంచుకొస్తుంటే అక్కడే బుక్ మీద తలపెట్టి నిద్రలోకి జారుకుంది. శ్రీవత్ వ్యాస్ మహల్ పెద్ద పెద్ద అక్షరాలతో రాయిపై చెక్కి ఉంది. అది ఒక పెద్ద మహల్. అందులో వర్క్ చేసే ప్రతి ఒక్క వర్కర్కి డ్రెస్ కోడ్ ఉంటుంది. 4 అడుగుల దూరంలో నిలబడి కాఫీ సార్ అంటూ కాఫీ కప్ని వ్యాసన్ కృష్ణ గారి చేతిలో పెట్టారు. ఢిల్లీలో నెంబర్ 1 శ్రీకృష్ణ స్టీల్ ఇండస్ట్రీకి వ్యాసన్ కృష్ణ రాజ్ గారు సిఈఓ. కొన్ని కోట్లకు అధిపతి వ్యాసన్ కృష్ణ గారు. ఇక కాస్ట్లీ ఫర్నిచర్తో హాల్ మధ్యగా పెద్ద సోఫా సెట్ మధ్యలో జపాన్ నుండి దిగుమతి చేసిన సెంటర్ టేబుల్. దానిపైన కొండపల్లి బొమ్మల్లో కొలువైన అమ్మాయిల రూపంతో చేసిన షోపీస్లు. సింహద్వారానికి 2 వైపులా ఇంట్లోకి వెల్కమ్ చెబుతున్నట్లు అమ్మాయిల రూపంతో స్టైలిష్గా చెక్కిన నమస్కారం చేసే విగ్రహాలు. ఆ హాల్ అంతా చాలా ఖరీదైనవి అరుదైన వస్తువులు పొందుపరుచున్నాయి. ఇక విశాలమైన హాల్లో ఎక్కడ ఎలా అమర్చాలో అన్నీ చక్కగా అమర్చి ఉన్న మహారాజా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు వ్యాసన్ కృష్ణరాజు గారు. గిరి, చిన్నబాబు ఎక్కడా? బాబు జిమ్ రూమ్లో జిమ్ చేసుకుంటున్నాడు సార్ అని బదిలిచ్చాడు. వాసు అన్న పిలుపుకి కిచెన్లో మేడ్స్కి ఏం వంట చేయాలో చెబుతున్న వాసవి వస్తున్నానండి అంటూ పరుగున వచ్చింది. శ్రీని స్కూల్ అయిపోగానే ఆఫీస్కి రమ్మని చెప్పు అంటుంటే సరేనండి మీరు కూర్చోండి బ్రేక్ఫాస్ట్ పెడతాను అని మర్యాదగా అనగానే సరేనంటూ భారీ టేబుల్ హాల్ వైపు నడిచారు. ఇక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రం అతని పత్ని వాసవి వడ్డిస్తేనే తింటారు వ్యాసన్ గారు. మామ్ అంటూ మోకాల వరకు ఉన్న షార్ట్, నడుము కనిపించేలా ఉన్న టీషర్ట్లో పప్పీని ఎత్తుకుని కిందకి దిగుతూ మామ్ నాకు నీ చేతులతో చేసిన కాఫీ తీసుకురా. రొటీన్ కాఫీ అస్సలు తాగాలనిపించట్లేదు అంటుంది ఈషా, వ్యాసన్ కృష్ణ పెద్ద కూతురు. ఇక సరే అంటూ కిచెన్లోకి వెళ్ళింది వాసవి. చెప్పండి డాడ్ పిలిచారంట అంటూ అప్పుడే వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయి హాల్లోకి వస్తూ అడిగాడు శ్రీ. కమ్ టు ఆఫీస్ ఆఫ్టర్ స్కూల్ బాబు అంటుంటే ఓకే బట్ స్కూల్లో పార్టీ ఉంది డాడ్. ఐ విల్ ఫినిష్ ది ప్రోగ్రామ్
అండ్ కమ్ టు ది ఆఫీస్. ఓకే. సిట్ అనగానే కూర్చున్నాడు అతని పక్కన. ఇక ఇద్దరికీ సర్వ్ చేసింది వాసవి. రేపటి నుండి ఆఫీస్‌కి రావడం వీలవ్వదు డాడ్. ఎగ్జామ్స్ దగ్గరికొచ్చాయి. ఓకే బాబు. అందుకే ఈరోజు ఆఫీస్‌కి రమ్మంటున్నాను. ఓకే డాడ్ అని బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకొని పప్పీతో ఆడుకుంటున్న అక్కని చూసి హౌ ఈజ్ ఇట్ కాలేజ్ అక్కా? అనగానే నిన్న ర్యాగింగ్ చేసిన సీనియర్స్ గుర్తొచ్చారు ఈషాకి. ఇక చెబితే ఓ పెద్ద సునామీ సృష్టిస్తాడు తమ్ముడు అని. ఆల్ ఈజ్ ఫైన్ చిన్నా. ఓకే అక్క. ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నాకు చెప్పు. నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అంటుంటే చిన్నగా స్మైల్ ఇచ్చింది. శ్రీ, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి అంటారు వ్యాసన్ గారు. అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని సోఫాలో కూర్చుంటూ, నో డాడ్, నా అక్క చెల్లి డాడ్ మామ్ వీళ్ళ జోలికి ఎవరొచ్చినా అస్సలు ఊరుకోను. అది ఎవరైనా సరే అంటుంటే, అది కాదు శ్రీ, నేను చెప్పేది ఒకసారి విను. ఈ ఏజ్‌కి అంత ఆవేశం పనికిరాదు. ఆవేశం ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. అలాగని నా చెల్లిని, అక్కని ఏడిపిస్తే చేతులు కట్టుకొని కూర్చోమంటారా? అలా అని నేను అనలేదు కదా! స్మూత్‌గా హ్యాండిల్ చెయ్యి. మీరు ఎంత చెప్పినా నేను మాత్రం నా వే ఆఫ్ థింకింగ్ మార్చుకోను. మీ విషయంలో వైల్డ్‌గానే రియాక్ట్ అవుతాను. సో, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్నెసెసరీ ఫర్ మీ అని చెప్పి రూమ్‌కి వెళ్ళి డ్రెసప్ అయ్యి స్కూల్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి బాబుగారి స్పోర్ట్స్ బైక్ మీద స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిన శ్రీని చూస్తూ ఉండిపోయారు అందరూ. ఇక ఎంత చెప్పినా వీడు మారడు అని ఓ నిట్టూర్పు విడిచి, వాసవి నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తాను. ఎదుర్రా అనగానే అతనికి ఎదురొచ్చింది. ఇక ఆమెను చూసి నవ్వుతూ బయటకు వచ్చి, సార్ వస్తున్నారని డ్రైవర్ అలర్ట్ అయ్యి పోర్టికోలో పార్క్ చేసిన కార్‌ని తీసి ఆఫీస్‌కి బయలుదేరారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.